बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। बस तुझ में ही खो जाऊं, यूं गले से लगा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। संसार से क्या हासिल, एक बाबा अपना है। संसार से क्या हासिल, एक बाबा अपना है। तेरा बन के ही रहना मेरे दिल का ये सपना है। సాకార ప్రపంచంలో బాబా మాత్రము పిల్లలు లేకుండా ఉండలేరు. పిల్లలు తప్పకుండా బాబా వెంట కావాలి. ఇక్కడికి బాబా కానీ వస్తే బాబా ఒకరు ఉండరు, ఎప్పుడు బాబా వెంట పిల్లలు తప్పకుండా ఉండాలి. అంత బాబాకి పిల్లల మీద ప్రేమ ఉంది. పిల్లలు కూడా వాగ్దానం ఏం చేశారు? బాబా తోడుగా ఉంటామని వాగ్దానం చేశారు కదా. ఎవరన్నా ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పుడు చెయ్యండి. బాబా తోడుగానే ఉంటామని, నీతోనే జీవిస్తాము, నీతోనే కలిసి ఉంటాము, నీతోనే తింటాము, నీతోనే ఉంటాము, ఇలాగ మీరు వాగ్దానం చెయ్యండి. నీతోనే ఆడుకుంటాను, నీతోనే నడుస్తాను, అలా ఇంక ప్రతిదీ ఏం చేస్తే నీతోనే అని వాగ్దానం చేయండి. చేసేసారా అందరూ? ఎవరిదైనా ఇంకా బాకీ ఉందా వాగ్దానం? లేదు కదా. కుమార్స్ అందరూ పిల్లలకి అంత స్నేహం ఉంది. బాబా జయంతి చేయాలని చాలా ఉల్లాసాలు ఉన్నాయి. మరి బాబా కూడా చూడండి ఏం చేస్తున్నారు. మీతో కలిసి ఈ సహకార శరీరాన్ని లోన్ తీసుకొని ఇక్కడికే వచ్చేసారు ఆయన కూడా. ఇది अलौकिकమైన ప్రేమ. जीवन के पग पग में मेरे संग तो सदा चलना। बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। గుణాలు శక్తులు కలిసిందే ఆత్మ అంటే దానికి ఏం చేశారంటే బాబా 7 గుణాలు చెప్పేశారు. మూల గుణాలు ఏంటంటే పవిత్రత, శాంతి, శక్తి, సుఖము, ప్రేమ, ఆనందము, జ్ఞానము, సుఖం ఉండిపోయిన ఎలా ఉన్నా ఒకటి కూర్చోండి అంటున్నారు. నిద్ర వచ్చినా యోగ కుదరట్లేదా పడుతుంది, కూర్చున్న వరదానం దొరుకుతుందని చెప్పారు. అప్పుడు అనిపించింది బాబా నేను మిస్ అయిపోకూడదు. ఇప్పుడు కుదరకపోయినా బాబా వరదానం ఇస్తారు, దాని వరదానం ఇస్తారు, నడిపిస్తారు. కూర్చున్న శ్రమ చేసినందుకు బాబా ఇస్తారు, కుదిరినా కుదరకపోయినా. बाबा मेरी यादों को सीने में समा लेना।
उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे दीपक में बाती है, भगवान हमारा साथी है। కానీ మరి నేను ఎలా ఉన్నాను? ఆకారి నిరాకారి రూపంలో ఉన్నాను. అలా చెప్తారు బాబా, ఆకారి రూపంలో నిరాకారి రూపంలో చెప్తారు, కానీ పిల్లలకి అది క్యాచ్ అవుతుంది కదా, అందుకని మనుషులా వెళ్ళి చెప్పాలి అని అనిపిస్తుంది అన్నమాట. అందరూ పూర్తిగా శ్రమ పడడం నుండి దూరం అయిపోయి ప్రేమ అనే మూయల్లో ఊపుతూ ఉండండి అని. मैं